తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎంత కసితో చంపాడో కానీ చంపి ఊరుకోలేదు. ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. చంపిన తర్వాత ఆ సంచిలో కాళ్ళు మొండెం పెట్టి చెత్తకుప్పల పడేశాడు. కామారెడ్డి జిల్లా టేక్రియాల్ దగ్గర జరిగిన దారుణ హత్య పోలీసులను సైతం ఇప్పుడు నివ్వెరపోయేలా చేసింది. అది కామారెడ్డి జిల్లా కేంద్రానికి దగ్గరలోని టేక్రియాల్ శివారు. జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఒక డంపింగ్ యార్డ్ అది. రోజులాగానే చెత్త ఏరుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడ ఒక మూట నుంచి భరించలేనంతగా దుర్వాసన రావడం మొదలైంది. అనుమానం వచ్చి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ దృశ్యం చూసి వాళ్ళ గుండె ఆగిపోయినంత పనైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మూటను విప్పి చూడగా అందులో ఒక వ్యక్తి మొండెం, మోకాళ్ళ కింద భాగం మాత్రమే ఉన్నాయి. శరీర భాగం పూర్తిగా ఉబ్బిపోయి ఉండడం, ఆ హత్య జరిగి 2-3 రోజులు అయి ఉండవచ్చని అనుమానాలు కూడా అక్కడ వ్యక్తమయ్యాయి. ప్రస్తుతానికి సంచిలో ఉన్నటువంటి కాళ్ళు మొండెం లభ్యం కావడంతో మిగిలిన భాగాల కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి మృతదేహాన్ని పడేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక నిందితుల ఆచూకీ కోసం స్థానికంగా ఉండేటువంటి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఎవరైనా అనుమానంగా ఏదైనా ముఠా తీసుకువెళ్ళినటువంటి వ్యక్తులు కానీ లేకుంటే మూట కానీ ఈ దృశ్యాల కోసం అన్వేషిస్తున్న సీసీ కెమెరాలలో. ఇక మృతుడికి సుమారు 30 నుంచి 40 ఏళ్లు ఉండవచ్చని కూడా అనుమానిస్తున్న పోలీసులు మిస్సింగ్ కేసుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. గత 2-3 రోజుల నుంచి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి, వారి ఏజ్ ఎంత, ఆ రకంగా ఈ యొక్క దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు ఈజీగా బయటపడడం కోసం. గుర్తు తెలియని విధంగా పూర్తిగా ఈ మృతదేహం ముక్కలు అయిపోయింది కాబట్టి ఈ కేసును ఛేదించేందుకు ఇప్పుడు పోలీసులు విస్తృత స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి స్థితిలో హత్య ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు అసలు ఆ వ్యక్తి అనేటువంటి ఈ మిస్టరీస్ అన్నీ కూడా తొందరలోనే ఛేదించే అవకాశం ఉంది పోలీసులు. ఏదేమైనా కూడా ఇక్కడ జరిగినటువంటి దారుణమైనటువంటి హత్య కేసు అయితే ఇప్పుడు వైరల్గా మారింది.